బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని అవమానించడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ప్రతిసారి వ్యతిరేకించారు. అలాంటి బీజేపీ పార్టీకి ఆయన కొడుకు జగనన్న గారు ఇంతగా అప్పుడు పోతారని ఎవరు ఏ రోజు అనుకోలేదు. మళ్ళీ చెప్తున్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ లో జరిగిన సంఘటనలే మళ్ళీ జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. అక్కడ క్రైస్తవులు ఎలాగైతే ఉచ్చకో ఇలా గొంతు కోసి చంపారు, అదే జరగబోతుంది. అందుకే చెప్తున్నా